ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ప్రాణం అడ్డు వేసైనా నాగవల్లిని కాపాడుకుంటానమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. ఆ భగవంతుడి మీద భారం వేశాం. అలాంటిదేం జరగదు శ్రీవల్లి. చూస్తూ ఉండు. నాగవల్లి రేపు పొద్దున కల్లా కోలుకుంటుంది. నువ్వన్నట్టుగా అదే జరిగితే చాలా సంతోషం బాబా. మీ చెల్లెళ్ళకి ధైర్యం చెప్పి నువ్వు బాధపడుతున్నావా బావా? నా చెల్లెళ్ళు ఏడుస్తున్నారు. నాగవల్లి అలాంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళకి ధైర్యం చెప్తున్నాను గాని నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మనమే ధైర్యం తెచ్చుకోవాలి బాబా. నా నలుగురు చెల్లెళ్ళలో ఏ ఒక్క చెల్లికి అపాయం కలగకుండా చూడాలని ఒక్కటే కోరుకున్నాను కదా స్వామి. ఇప్పుడు నా చెల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నువ్వే కాపాడాలి స్వామి. పసిపాపకి జన్మనివ్వాల్సిన తల్లికి ఇంత కష్టం వచ్చింది స్వామి. తనకేం కాకుండా చూడు. డాక్టర్ ఎలా ఉంది? సేమ్ పొజిషన్, నో ఇంప్రూవ్మెంట్. మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. అరెస్ట్ ఏంటి? ఇన్వెస్టిగేషన్కి మీరు రాలేదు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి మేము తీసుకెళ్తాం. వాట్? అరెస్ట్ చేయడానికి అసలు వారెంట్ ఉందా? దేవా సార్, ఎంక్వైరీకి సహకరించకపోతే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. శివ ఎంత సిన్సియర్ ఆఫీసరో మీకు తెలుసు. అయినా సరే ఈ టైంలో ఇక్కడికి కూడా వస్తున్నారేంటి? మీకు మా ఏసీపీ మేడం గురించి తెలియదు సార్. ఇప్పుడు రాకపోతే ఇంకొక కేసు ఫైల్ చేస్తారు. అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. రండి మేడం, రండి మేడం. వదలండి. అయినా ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ ఏంటి? నేను మార్నింగ్ స్టేషన్కి వస్తానంటున్నాను కదా, అప్పుడు చేసుకోండి మీ ఎంక్వైరీ. కుదరదు, మీరిప్పుడు రావాల్సిందే. అర్ధరాత్రి ఒక ఆడపిల్లని స్టేషన్కి ఎలా తీసుకెళ్తారు? అది కూడా అరెస్ట్ వారెంట్ లేకుండా. ఇది స్మగ్లింగ్ కేసు సార్. వేరే కంట్రీస్తో లింక్ అయి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిమైండ్లో ఉంచి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. నేను ఏ గోల్డ్ స్మగ్లింగ్ చెయ్యలేదు. ఏదైనా ఉంటే స్టేషన్లో చెప్పండి మేడం. ముందు స్టేషన్కి పదండి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నా చెల్లెలు చావు బతుకుల మధ్యలో ఉంది. ఇప్పుడు నా భార్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం మర్యాద కాదు. ఇది చిన్న చితకా కేసు అయితే వదిలిపెట్టేసేవాళ్ళం. ఇది హై లెవెల్ కేసు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. కావాలంటే పై అధికారులతో నేను మాట్లాడతాను. సార్, మీ చెల్లికి స్పృహ వచ్చింది సార్. అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తుంది. మేడం, మీరండి. దయచేసి నా మాట వినండి. ఇప్పుడిప్పుడే నా చెల్లి కోలుకుంటోంది. ఉదయాన్నే ఇద్దరం స్టేషన్కి వస్తాం. సార్, మీరు త్వరగా రండి సార్. ఎక్కువసేపు అలాగే ఉంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. బావా, ముందు నాగవల్లి క్షేమంగా ఉండాలి. నువ్వు వెళ్ళు బావా. అది కాదు శివ. నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు బావా. పదండి. శివ,
శివ అమ్మా నాగవల్లి అన్నయ్య అమ్మ నాగవల్లి అమ్మ నాగవల్లి అమ్మ నాగవల్లి నాగవల్లి ఏమైంది? కళ్ళు తెరు. చచ్చినట్టుంది ఇది. నాగవల్లి డాక్టర్ చూడండి. కంగారు పడకండి, బ్రీతింగ్ సరిగ్గా అందుతుంది. కోమాలోకి వెళ్ళిపోతుందేమో అని భయపడిపోయాం. ఇప్పుడు కోలుకునే అవకాశాలున్నాయి. మీరు బయటికి వెళ్ళండి. ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ ఏంటి? నేను ఏ తప్పు చేయలేదంటే నమ్మరా? అవన్నీ కోర్టులో మాట్లాడుకోవచ్చు మేడం. ముందు మీరు నిజం చెప్పండి. మేడం, గోల్డ్ బిస్కెట్లు మీ బ్యాగ్లోనే దొరికాయని ఆటో డ్రైవర్ చెప్పాడు. మీరు కూడా రెడ్ హ్యాండెడ్గా వాటితో దొరికిపోయారు కదా, ఇంకేంటి? మీకేమీ తెలియనట్టు మాట్లాడకండి. డిపార్ట్మెంట్ పరువు తీస్తుందని ఇప్పటికే ఏసీపీ గారు కోపంగా ఉన్నారు. శాంతి, నువ్వు నాతో పాటే స్టేషన్లో ఉండేదానివి కదా. ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు అనవసరంగా నా మీద నేరం మోపారు. అది వీళ్ళకి అర్థం కావడం లేదు. సారీ మేడం, మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మేమేమీ మాట్లాడలేం. కానీ ఇప్పుడు మీరు మాట్లాడాలి. మీ బ్యాగ్లో గోల్డ్ ఎలా దొరికింది, స్మగ్లింగ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారో చెప్తే మా ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది. మాకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది. నేను ఏ తప్పు చేయలేదు చేయలేదు చేయలేదు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏంటి మంచిగా అడిగినా చెప్పట్లేదా? చెప్పిందే చెప్తుంది మేడం, నేరం ఒప్పుకోవటం లేదు. మీకు నా గురించి తెలియదు. ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ని. మీ నుంచి నిజం రాబట్టడానికే నన్నిక్కడికి పంపించారు. మీరు గనక నిజం చెప్పకపోతే నా స్టైల్లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాల్సి వస్తుంది. మర్యాదగా ఏం జరిగిందో చెప్పండి. నేను ఏ స్మగ్లింగ్ చేయలేదు. అసలైన నేరస్తుల్ని పట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.